హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. సింపుల్గా టేస్టీ అయిన రవా జామున్ ఎలా చేయాలని చూపిస్తా. మిక్సీ జార్లో 2 ఇలాచి, 1 కప్పు ఉప్మా రవ్వ ఇది వేసి కొంచెం మెత్తగా పౌడర్లా పట్టేసుకొస్తా. ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 కప్పు రవ్వకు 2 కప్పు పాలు పోసుకోవాలి. పాలు కొంచెం మరిగి రావాలి. ఇప్పుడు పాలు బాగా మరుగుతుంది. దీంట్లో మన పౌడర్ చేసుకున్న రవ్వ ఇలాచి మిశ్రమాన్ని వేసుకోవాలి. దీంట్లో 2 టీ స్పూన్ ఇన్స్టెంట్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ నెయ్యి. ఇప్పుడు మనకు రవ్వ మొత్తం సాఫ్ట్గా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుని ఒక ప్లేట్కు మార్చుకొని చల్లార్చుకోవాలి. మనకు పిండి చల్లగా అయిపోయినాయి. కొంచెంగా ఆయిల్ రాసుకొని గట్టిగా కలిపేసుకోవాలి. ఒకసారి చపాతీ పిండిలాగా పిండిని బాగా మెత్తగా స్మూత్గా కలుపుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయని. ఇప్పుడు దీంట్లో కలిపి చిన్న చిన్నగా మన గులాబ్ జామ్ లాగా చేసుకోవచ్చు. కలుపుకున్న పిండిని రౌండ్గా గులాబ్ జామ్ బాల్స్ చేసుకున్నా. ఇది ఏమీ విరిపోక రౌండ్గా ఉండాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకున్నా. దీంట్లో 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్పు షుగర్. పాకం ఏమీ రావద్దు, మన గులాబ్ జామ్ చేస్తాం కదా అలానే షుగర్ పాకం లాగా చేసుకోవాలి. మనకు పాకం రెడీ అయిపోయినాయి. అప్పటి వరకు కడాయి పెట్టి ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ వేడి అవుతుంది. ఆయిల్ బాగా వేడి కాకూడదు, లైట్గా వేడిగా ఉండాలి. ఆయిల్ లైట్గా వేడి అయినాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క బాల్స్గా వేసుకుంటాం. దీంట్లో లోపల మొత్తం ఉడకాలి కదా, అందుకే స్లోగానే చేయాలి. ఇప్పుడే లైట్గా మనం తిప్పేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయి రౌండ్గా. ఇప్పుడు షుగర్ పాకం వేడిగానే ఉండాలి. ఇది తీసి వేసేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. దీని ఇక్కడ ఒక పేజీ కూడా వేసుకోవచ్చు. 1 కప్పులో ఎంతగానో వస్తుంది. చూడండి రవ్వ తోటి వెరైటీగా ఉంటుంది. టేస్ట్ కూడా ఒక డిఫరెంట్ టేస్టు. మనం ఫస్ట్ వేసిన బాల్స్ అన్నీ చూడండి ఇప్పుడే ఎంత పెద్దగా ఉబ్బి వచ్చినాయి. ఇప్పుడు రెండవది కూడా అయిపోయినాయి. సూపర్గా మనకు జ్యూసీగా రెడీ అయిపోయినాయి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. అసలు రవ్వతోటి చేసినారా అంటే కూడా ఎవ్వరు నమ్మరు. సూపర్ ఉంటాయి, టేస్టీ.